ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఇంతవరకు అపోస్తుడైన పౌలు భక్తుడు రాసినటువంటి 14 పత్రికలు, హెబ్రీయులు రాసిన పత్రికతో పాటుగాన మనము లెక్క వేస్తే ఆయన రాసిన పత్రికలు 14 పత్రికలు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇంకా తీతు పత్రిక ఒకటి, ఇప్పుడు ఈరోజు 2వ తిమోతి పత్రిక అయిపోతుంది. తీతు పత్రిక మనం ధ్యానం చేస్తే గన ఇంకా 13 పత్రికలు ధ్యానం చేసినట్టు అవుతుంది. తర్వాత హెబ్రీయులు రాసిన పత్రికను, మరి తీతు పత్రిక అయిన తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక ధ్యానం చేయబోతున్నాం. ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఈ యొక్క 1 తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలను పాస్టోరల్ ఎపిసోడ్స్ అంటారు. అనగా కాపరులకు, సంఘ కాపరులకు రాసిన పత్రికలు అని అంటారు. మరి ఈ 3 పత్రికలలో 1 తిమోతి పత్రిక, తీతు పత్రిక అవి ఎప్పుడు రాయబడ్డాయంటే, మొదటి ఇంప్రిజన్మెంట్ అనగా అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 30వ వచనంలో హౌస్ అరెస్ట్ అయ్యాడు. హౌస్ అరెస్ట్ అయ్యి 2 సంవత్సరాలు ఉన్నట్టుగా లూకా ఆ యొక్క భక్తుడు రాశాడు. ఆ 2 సంవత్సరాలు అయిన తర్వాత రిలీజ్ చేయబడడం జరిగింది. తర్వాత ఈ యొక్క చర్చ్ యొక్క ట్రెడిషన్, లేకపోతే కన్నా ఆ యొక్క చర్చ్ ట్రెడిషన్ ప్రకారము, ఆ చరిత్ర ప్రకారం గన మనము బాగా ఆలోచన చేస్తే 62వ సంవత్సరమున ఆయన రిలీజ్ అయ్యి తర్వాత విస్తారంగా 4వ సువార్త దండయాత్ర చేసినట్టుగా ఉన్నాడు. 4వ సువార్త దండయాత్ర చేస్తూ ఉన్నప్పుడు అతనిని త్రోయలో పట్టుకొని రోమాకు తీసుకొని పోయారు, బంధించారు. ఈ యొక్క అనగా ఈ ఎప్పుడైతే ఫస్ట్ ఇంప్రిజన్మెంట్, మొదట ఆయన ఎప్పుడైతే హౌస్ అరెస్ట్ అయ్యాడో, రిలీజ్ అయినప్పటి నుంచి సెకండ్ అరెస్ట్ రోమా జైల్లో మరలా 2వసారి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో, ఆ మధ్యలో రాసినటువంటిదే 1 తిమోతి పత్రిక, తీతు పత్రిక. కానీ ఈ 2వ తిమోతి పత్రిక ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఆ 2వ తిమోతి పత్రిక రోమా జైల్లో ఒక డంజన్ అంటారు దానిని, ఆ స్థలాన్ని. అనగా భూమికి 20-25 అడుగుల లోతులో ఆ గుహల లాగా ఉండేటువంటి గదిలో ఆయనను ఉంచారు. అందుకనే చాలా మంది పండితులు ఏమంటారనగా, హి వాజ్ ఇంప్రిజన్ ఇన్ ద రోమన్ డంజన్ అని అంటారు. అనగా కటిక చీకటిలో ఆ భూమి కింద దాదాపు 25 అడుగుల క్రింద ఉన్నటువంటి రూములో ఆయనను బంధించారు. ఆయనను ఎక్కడ బంధించారనగా, ఆయన 4వ సువార్త దండయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయనను త్రోయలో అరెస్ట్ చేసినట్టుగా ఈ లేఖనాల ఆధారముగా చెప్పబడడం జరిగింది. నేను లేఖనాలు చూపిస్తాను. ఈ యొక్క పౌలు భక్తుడు ఆయన 4వ సువార్త దండయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయనను త్రోవలో ఆయనను అరెస్ట్ చేశారు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. ఎవరికి? తిమోతికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఎక్కడంట? త్రోయలో. ఏం వదిలిపోయా? కర్పునొద్ద ఉంచిన అంగి, పుస్తకం అనగా చలి పుడుతూ ఉన్నదేమో, మంచి అంగి, ఆ అంగిని వదిలేశాడు. చర్మపు కాగితాలు వదిలేశాడు. అక్కడ పుస్తకాలు అన్ని వదిలేశాడు. అనగా దీని అర్థమేమనగా, త్రోయలో ఉన్నప్పుడు ఈ రోమా సైనికులు ఆయనను పట్టుకొని వెంటనే తీసుకెళ్ళిపోయారు. ఒకవేళ నా కాగితాలు తీసుకోవాలా, నా పుస్తకాలు తీసుకోవాలా, అదిగో చర్మపు కాగితాలు ఉన్నాయి, నాకు ఒక అంగి కావాలంటే నో, పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. మరి ఈడ్చుకొని తీసుకుపోయారో, బలవంతంగా మాత్రం తీసుకొని పోయినట్టుగా ఈ వచనము ఆధారముగా నేను చెప్పగలను. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈయన అరెస్ట్ అయి తీసుకుపోవడం జరిగింది. ఆ యొక్క డంజన్ అనేటువంటి ఆ యొక్క గదిలో, అనగా కటిక చీకటి గల గదిలో ఆయనను
బంధించారు. ఈ పత్రిక ఆ గదిలోంచి రాసినటువంటి పత్రిక ఇది. 2వ తిమోతి పత్రిక. ఆయన జీవితంలో, పౌలు యొక్క జీవితంలో చిట్ట చివరి పత్రిక ఏది అంటే ఈ 2వ తిమోతి పత్రిక. తిమోతి అంటే ఎవరు? అర్థమేమనగా హీ హూ ఆనర్స్ ద గాడ్, అనగా దేవునిని ఘనపరచువాడు అని ముందే తెలుసుకున్నాం. ఎవరు రాశారు ఈ పత్రిక అనగా, మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. ఏముంది? క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పు. అనగా పౌలు భక్తుడు రాస్తున్నట్టు ఎవరికి రాస్తున్నాడు అనగా, ప్రియమైనటువంటి కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. అవును, మొదటి తిమోతి పత్రికలో నా నిజ కుమారుడు, ప్రియ కుమారుడు, ఈ విధంగా అతన్ని సంబోధిస్తున్నాడు. కానీ నిజముగా అతను ప్రియ కుమారుడు, నిజ కుమారుడు అని ఎందుకు పిలుస్తున్నాడు అనగా, అతను ఆత్మీయ కుమారుడు. అనగా ఆయన ద్వారా గొప్ప అనగా పాఠాలు నేర్చుకున్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యము ఆ యొక్క చిన్నప్పటి పరిశుద్ధ లేఖనాలు ఎరిగినటువంటి వాడు. అటువంటి వాడు ఈ యొక్క పౌలు భక్తునికి ఒక జత పనివాడుగా అవ్వడం జరిగింది. లుస్త్రాలో ఉన్నప్పుడు, ఆ లుస్త్రాలో తర్వాత తల్లి అయిన యూనికేలో, అవ్వ అయిన లూయిలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును ఆ కుమారునికి రావడము, ఆ కుమారుడు కూడా ఎంతో దేవునిలో విశ్వాసము కలిగి పౌలు భక్తుని ద్వారా వెళ్ళి 2వ ప్రయాణంలో ఏమి, 3వ ప్రయాణంలో ఏమి, అనగా పౌలు భక్తునికి జత పనివాడిగా ఉన్నట్టుగా లేఖనాలు తెలుపుతున్నాయి. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈ యొక్క లేఖ అనగా ఏమి, ఎందుకు రాశాడు, వాట్ ఈస్ ద పర్పస్, ఏంటి ఈ 2వ తిమోతి పత్రిక ఎందుకు రాశాడు, తిమోతికి ఎందుకు రాశాడు? 4 అధ్యాయాలు 83 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క తిమోతికి రాసినటువంటి ఈ పత్రిక ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ అని నేను బాగా 4 అధ్యాయాలు చదివినప్పుడు నాకు అర్థమైంది. నేను ముందుకు ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో కూడా నేను చెప్తాను. ద ప్రైమ్ థీమ్ ఆఫ్ ది లెటర్, the need of faithfulness in the face of hardships. తెలుగులో చెప్తున్నాను, వేదనలో సహింప వీలు కాని సమస్యలలో కూడా నీవు నమ్మకముగా ఉండుము. అది అండి లేఖనము యొక్క ప్రాముఖ్యత. ద థీమ్ ఆఫ్ ది ఎపిసల్ ఏమిటనగా, ఇదిగో వేదనలో సహింపజాలని యొక్క ఆయా సహింపజాలని సమస్యలలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునికి నమ్మకముగా ఉండు. ఇటువంటి గొప్ప హెచ్చరిస్తున్నాడండి. వ్యక్తిగతమైన, దిస్ లెటర్ ఆల్సో కాల్ ద పర్సనల్ లెటర్ టు తిమోతి. వ్యక్తిగతంగా రాస్తున్నాడు. ఆయనకు తెలిసిపోయింది పౌలు భక్తునికి ఇంకా నన్ను చంపేస్తారు, కాబట్టి తిమోతికి, నా జత పనివాడైనటువంటి తిమోతికి, కుమారుడు తండ్రికి ఏ విధంగా సేవ చేస్తాడో ఆ విధంగా ప్రభు యొక్క పరిచర్యలో అతడు నాకు సహాయం చేస్తున్నాడని ఫిలిప్పీ పత్రికలు కూడా రాశాడు. అటువంటి కుమారునికి లేఖ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? వేదనలో, ఎంతో సహింపజాలని యొక్క సమస్యలలో నీవు ఇరుక్కుపోయినావు అనుకో, నీవు ఆ యొక్క విశ్వాసం నుండి వైతొలగవద్దు, విశ్వాసములోనే ఉండు, దేవుని యొక్క విశ్వాసములో ఉండు అని తిమోతికి హెచ్చరిస్తున్నాడు. ఈ లెటరు అప్పుడు అనగా నియర్లీ 63-66 మధ్యలో రాసినటువంటి ఈ పత్రిక ఆ తిమోతికే కాదు, ప్రస్తుతము ప్రతి ఒక్కరికి ఉన్న అనగా క్రిస్టియన్ అని పిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, క్రిస్టియన్ లీడర్స్ కును తర్వాత పాస్టర్స్ కు ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి థీమ్. కాబట్టి ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సింది ఏమనగా, సమస్యలు వస్తేనే నువ్వు విశ్వాసంలోంచి వైదొలగకూడదు. సమస్యలు వస్తాయి. పౌలు భక్తుడు ఈ 2వ తిమోతి పత్రికలో ఎంతగానో వివరించాడు. ఆయన ఏ విధంగా కష్టాలు పడ్డాడు, ఏ విధంగా బాధలు అనుభవించాడు, ఏ విధంగా ఇన్ని బాధలు అనుభవిస్తున్నా గానీ నేను విశ్వాసంలో వైతొలగలేదు, దేవుని గట్టిగా నేను ఆయన పట్టుకున్నానని తిమోతికి రాస్తున్నాడు. చూద్దామా? మొదటి అధ్యాయం అనగా 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు ముగిస్తాను, ఒక 5 minutes ఎక్కువైతే ఓపికతో వినండి. ఈ 83 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క
పత్రిక 4 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని మనము ఏవేవి వచనాలు మనకు అవసరమో అవి మాత్రం ధ్యానం చేసుకుందాం. ఈ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము ఏమని రాయబడుతుంది అనగా, ఇది మనం నేర్చుకోవాలా. ఏంటి అనగా, ఇతను నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉన్నాడని, ఆ విశ్వాసమును నేను నీలో చూశానని, అంటే 7 వచనాల వరకు ముందు చెప్తున్నా, 1 నుంచి 7 వచనాలు. నీలో ఉన్నటువంటి ఆ నిష్కపటమైన విశ్వాసము, నువ్వు దేవుని ఎడల చూపినటువంటి ప్రేమ, తర్వాత నీ కన్నీరు నేను చూశాను అంటున్నాడు. చూడండి 3వ వచనం చదువుతున్నాను. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలంచుకొని. చూడండి, కన్నీళ్లు ఎందుకు తలుచుకుంటున్నాడు, ఎందుకు కన్నీరు గార్చాడు తిమోతి అంటే, నా నా అనగా నేను చదివిన దానిని బట్టి చూస్తే, త్రోయలో ఆయనను పట్టుకున్నారు, ఆయన అరెస్ట్ చేశారు. తీసుకొని పోయేటప్పుడు ఆ ఎడబాపు ఆ ఎడబాపు ఆ ఎడబాపును బట్టి తిమోతి కన్నీరు విడిచింటాడు. హి వాజ్ ఎ వెరీ యంగ్ బాయ్. దాదాపు 30 సంవత్సరం లోపల ఉన్నటువంటి ఆ తిమోతి ఆ కళ్ళ ఎదుటే ఆయనను పట్టుకొని తీసుకొని పోతున్నారు రోమా సైనికులు. ఆ ఆ సన్నివేశాన్ని చూసి ఆయన కన్నీరు విడిచాడు. తిమోతి ఆ యొక్క అనగా నా దగ్గర నుంచి ఆయన తీసుకుపోతున్నారే అని గొప్ప వేదనతో కన్నీరు గార్చాడు. ఆ కన్నీరును, ఆ నిష్కపటమైన విశ్వాసమును చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు పౌలు భక్తుడు. అది 1 నుంచి 7 వచనములలో. అంతేకాకుండా ఆ విశ్వాసము, ఆ యొక్క విశ్వాసం నీ తల్లి అయిన యునీకేలోను, నీ అవ్వ అయిన లోయలో వసించిందని చెబుతున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏమి మనం గమనిద్దామని చెప్తే, 6వ వచనం మనం జాగ్రత్తగా వినాలి. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతు చేత, ఏ హేతు చేత? నీలోని నిష్కపటమైన విశ్వాసము, నీ కన్నీరు కార్చడము, అంతేకాకుండా నువ్వు ఎంత దేవునిలో అతకబడి ఉన్నావు, ఇవన్నీ చూశాను కదా. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవాలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. హస్త నిక్షేపణం అనగా చేయబెట్టి ప్రార్థన చేయడం. ఆ పౌలు భక్తుడు చేయబెట్టి ప్రార్థన చేశాడు. ఆయన ఉన్న కృపావరం ఏమనగా దేవుని సువార్తను ప్రకటించడం. ఆ కృపావరము పొందినటువంటి తిమోతికి ఏమి ఆర్డర్ ఇస్తున్నాడు అనగా, లాంటి జ్ఞాపకము చేస్తున్నాడు అనగా, ఆ యొక్క కృపావరము ప్రజ్వరిల్లాలి అనగా నువ్వు సువార్తను ప్రకటించాలి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. నేను నీ మీద చేతులు ఉంచాను, దేవుడు నీకు ఇచ్చిన కృపావరము, ఆ కృపావరాన్ని నువ్వు ప్రజ్వలింపజేయాలి. ఏమిటి ఆ కృపావరం అనగా దేవుని సువార్తనే. ఇదే మాటలు కృపావరం గురించి మనము 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చదివాం. ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. 18. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసము మంచి మనసాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఏమిటంట చూడండి, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున అనగా నీకు ముందుగానే నిన్ను గురించి ప్రవచించారు. ఎవరు? కొంతమంది పెద్దలు. ఇదే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చెప్తున్నా. ఏమని? పెద్దలు అనగా ఎల్లర్స్ హస్త నిక్షేపమును చేయగా అనగా చేతులు ఉంచి ప్రార్థన చేయగా, ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము అలక్ష్యము చేయకము. ఏమిటి వరము అనగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడం. దేవుని సువార్తను ప్రకటించే వరము నీకు దేవుడు ఇచ్చాడే అని ముందుగానే ఆ ఎల్డర్స్ చెప్పాడు. ఇప్పుడు పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. అయ్యా, నీకు ఇచ్చిన వరము దేవుడు, నీవు దాన్ని ప్రజ్వలింపచేయి. అంటే ఏంటి? బాగుగా దేవుని సువార్తను ప్రకటించు దేవుని సువార్తను అంటున్నాడు. 7వ వచనం చదువుతున్నాను. ఈ వచనాలు కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి నేను చదువుతున్నాను. 7వ వచనం, దేవుడు మనకు శక్తియు
ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. ఎందుకు తిమోతితో పౌలు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు? అయ్యా, దేవుడు మనకు పిరికితనం అనేటువంటి ఆత్మ ఇవ్వలేదయ్యా, కానీ మనకి ఏమి ఇచ్చాడనగా శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము అని ఎందుకు చెబుతున్నాడు అనగా, అదే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఆయన గురించి చెబుతున్నాడు. అనగా అతను కొద్దిగా వీక్ గా ఉన్నాడు, కొద్దిగా భయస్థుడుగా ఉన్నాడు, కొద్దిగా పిరికివాడుగా కనబడుతూ ఉన్నాడు, కొద్దిగా బలహీనమనగా ఆరోగ్య విషయంలో బలహీనంగా ఉన్నాడు. కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. ఇక మీదట నీలే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. అనగా అతను కడుపు నొప్పి బలహీనంగా ఉన్నాడు, గమనించాడు. గమనించి, అయ్యా నీ కడుపు నొప్పి ఉంది, కొంచెం బలహీనంగా కనబడుతున్నావు, అంతేకాకుండా కొద్దిగా పిరిగితనము భయము ఉన్నట్టు ఉంది. అందుకని అతనికి హెచ్చరిస్తున్నాడు. ఇదో దేవుడు మనకు పిరికితనము అనేటువంటి ఆత్మను ఇవ్వలేదు, కానీ మనకి ఇచ్చినది ఏమనగా శక్తి, ప్రేమయు, ఆశ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించాడు, కానీ పిరికితనం అటువంటి ఆత్మ ఇవ్వలేదయా అని పౌలు భక్తుడు తిమోతిని అనగా అతను ఏం చేశాడనగా బలపరుస్తున్నాడు. అది తర్వాత మనం గన 8 నుంచి 12వ వచనం వరకు చూస్తే ఆయన ఎంకరేజ్ కరేజియస్ గా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. బాగా గమనించాలండి. 8వ వచనం నుంచి 12వ వచనం గమనిస్తే నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఏ దానికైనా కానీ జంకవద్దు అని చెబుతున్నాడు. ఎందుకనగా పౌలు ఏ విధంగా కష్టపడ్డాడో, శ్రమ అనుభవించాడో నువ్వు కూడా అనుభవించాలంటున్నాడు. చూడండి, ఆ మాటలు చదువుదాం. 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభువుని విషయమై సాక్ష్యమును గూర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయనను సిగ్గుపడక. ఏమంటున్నాడు? సిగ్గుపడద్దు. నేనేదో జైల్లో ఉండానే, అయ్యో ఆయన పౌలును అనుసరిస్తున్నాడు, ఆ అనుసరించే పౌలే జైల్లో ఉన్నాడని నువ్వు సిగ్గుపడవద్దు. చూడండి ఎంత మంచి మాట అన్నాడు. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన సమానుభవములో పాలివాడై ఉండుము. నువ్వు సువార్త చెప్తుంటే నీకు శ్రమలు వస్తాయి అండి. ఎవరెవరైతే దేవుని సువార్త వ్యాపకములో ఉన్నారో, ఎవరైతే చర్చ్ ఎల్డర్స్ గా ఉంటున్నారో గమనించండి, ఇది నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్. అది గమనించాలి. ఎంటరింగ్ ఇంటూ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎంటరింగ్ ఇంటూ ఎ ఫుట్బాల్ గేమ్. ఎంటరింగ్ ఇంటూ మినిస్ట్రీ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ఎ వార్ ఫీల్డ్. యు మే గెట్ హర్ట్ ఆర్ యు మే బి డై. అది నువ్వు గమనించా. నువ్వు చనిపోవచ్చు, నీకు దెబ్బలు తగలొచ్చు. అందుకనే ఇక్కడ పౌలు భక్తుడు అతనిని ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో నేను జైల్లో ఉన్నానని నువ్వు సిగ్గుపడొద్దయ్యా. దేవుని యొక్క సువార్త దండయాత్రలో ఉన్నటువంటి నీవు, సువార్త వ్యాపకములో ఉన్నటువంటి నీవు శ్రమను అనుభవించాల్సిందే. ఎవరెవరైతే దేవుని సేవకు వస్తున్నారో వారు ఇది గమనించాలి. శ్రమలు ఉంటాయి, కపట సహోదరులు ఉంటారు, నిన్ను ఎంతగానో బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ అన్నిటికీ ఓర్చుకోవాలి. అన్నిటికీ ఓర్చుకొని పోయే వాడే ఈ యొక్క పరిచర్యకు రండి. దాంట్లో రావద్దండి. ఎందుకని పౌలు భక్తుడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన సమానుభవంలో పాలివాడువై ఉండుము. అనగా కష్టాలు పడాలా, పడు. ఇది మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రేమ. మరలా ఇంకోసారి 11వ వచనం, నేను 11వ వచనము. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను, అపోస్తుడు గాను, బోధకుడు గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. అది అండి. చాలా మంది ఉన్నాయి, ఎందుకయ్యా నీకు సేవ, ఎందుకు ఈ బాధ నీకు, ఎందుకు అందరితో తిట్లు తింటుంటావు, ఎందుకయ్యా అంటారు.
కానీ ఏమంటున్నాడు పౌలు భక్తుడు? నేను ప్రకటించు వాడను ప్రకటించు వాడును గాను, అపోస్తులుడు గాను, బోధకుడు గాను నియమింపబడి తిని. ఎవరు? అపోస్తుడైన పౌలు భక్తుడు. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. శ్రమలు అనుభవిస్తున్నాడట అపోస్తులైన పౌలు భక్తుడు. కాబట్టి నేను సిగ్గుపడను. ఎందుకు? నేను ఎవరినైతే సేవిస్తున్నానో ఆయన నేను ఎరుగుదును. అంటే ఏంటి? ఐ నో ద పవర్ ఆఫ్ ద గాడ్. ఐ నో హౌ హీ విల్ రియాక్ట్ ఆర్ హీ విల్ ఆన్సర్ టు మై ప్రేయర్స్. ఆయన ఎవరిని నేను సేవిస్తున్నానో ఆయన నాకు తెలుసయ్యా, ఎవరు ఆయన, ఎటువంటి వాడో. నేను సిగ్గుపడను, సువార్త విషయంలో నేను సిగ్గుపడను అంటున్నాడు. కాబట్టి తిమోతి, నువ్వు సిగ్గుపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని అంటున్నాడు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత మనం గమనిస్తే 14వ వచనం కూడా చదువుతామండి, చాలా ఇంపార్టెంట్. నీకు అప్పగింపబడిన, ఇది చాలా ఇంపార్టెంట్ వచనము. నీకు అప్పగింపబడి 1వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు అనగా నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము అంటే వాక్యము. నీకైతే ఏమైతే అప్పగింపబడిందో, ఏదైతే కరెక్ట్ డాక్ట్రిన్ నీకు అప్పగింపబడిందో, నీకు ఏదైతే దేవుని సువార్త అప్పగింపబడిందో, ఆ సువార్త, ఆ మంచి పదార్థం మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడు అనగా యు మస్ట్ ప్రొటెక్ట్ ది కరెక్ట్ డాక్ట్రిన్. అనగా జస్టిఫికేషన్ బై ఫెయిత్, అనగా విశ్వాసం వలననే నీతిమంతుడిగా తీర్చబడతావు అనేటువంటి ఆ డాక్ట్రిన్ చెప్పే వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త అని పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. అమ్మా, మనం కూడా దేవుని సేవలో ఉన్నవారు, దేవుడు మనకు మంచి పదార్థాన్ని ఇచ్చాడు, అనగా కరెక్ట్ డాక్ట్రిన్. ఆ కరెక్ట్ డాక్ట్రిన్ కోసం మనం కష్టపడాలా, మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన దాన్ని కాపాడుకోవాలని సెలవిస్తా. సరే, 15వ వచనం నుంచి 18వ వచనం వరకు ఫెయిత్ఫుల్నెస్ అండ్ అన్ఫెయిత్ఫుల్నెస్ అనగా పౌలు భక్తునికి కొందరు నమ్మకమైన వారు ఉన్నారు, కొందరు అపనమ్మకస్తున్నారు. ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది ఆయనను వెంబడించారు. కానీ కొందరు కపట సహోదరులు, కొందరు పౌలును నిజముగా ఆయనను అనుసరించారు. చూద్దాం. 15వ వచనం చదువుతున్నాను. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదు. అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభును కూడా అరెస్ట్ చేసినప్పుడు శిష్యులందరూ చల్లా చెదురైపోయారు. పౌలు భక్తుని అసలు అరెస్ట్ చేస్తానే అందరూ చల్లా చెదరైపోయారు. వద్దురా నాయన, ఎందుకు మనకి, మనల్ని కూడా అరెస్ట్ చేస్తాడు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, అది నీ వెరుగుదు. పుగ్గేళ్ళు, హెర్మోగేనే అనువారున్నారు. 2 పేర్లు రాశాడు పౌలు భక్తుడు. వీరు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఎవరు? పుగ్గేళ్ళు, హెర్మోగేను అనువారు ఉన్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఎవరిని మెచ్చుకుంటున్నాడు? ఒనేసిఫోరును, ఆ ఇంటి వారిని కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గుర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయమును ఆదరించాడు. అబ్బా, అదండి, పౌలు భక్తుడు జైల్లో ఉన్నాడు అని సిగ్గుపడలే, వెళ్ళాడు, కనుక్కున్నాడు ఎక్కడ ఉన్నాడని. వెళ్ళి అనేక మార్లు, అంటే ఒక్కసారి 2 సార్లు కాదు, అనేక మార్లు నన్ను ఆదరించాడు. చూశారా? అలాగే అండి, దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు కొంతమంది నిజముగా అనుసరిస్తారు, కొందరు కపట సహోదరులు అనుసరించరు. పడిపోయాడా? పడిపోయాడా? ఇంకా తొక్కు. ఇదే అండి, అపోస్తుడైన పౌలు భక్తునికే జరిగినప్పుడు మనకు జరగదా? కాబట్టి సువార్త పనికి ఎవరైతే వస్తారో ఇవన్నీ తెలుసుకోవాలి, సిగ్గుపడకూడదు.
ధైర్యంగా ఉండాలి, అవమానం భరించాలి. ఏ విధంగా అయితే దేవుని సువార్తను అవమానం భరిస్తావో, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో అతడు గొప్పవాడని ఎరిగి నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి. అది మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం మనము గమనిద్దాం. సెకండ్ చాప్టర్, రెండవ అధ్యాయం ఏమని రెండవ అధ్యాయము చెబుతున్నది అని మనం గమనిస్తే, బాధలో సహనము కలిగి ఓర్చుకొనవలెను. రెండవ అధ్యాయం ఏం చెప్తుందండి? బాధలో, బాగా గమనించండి, బాధలో సహనము కలిగి ఓర్చుకొనవలెను. పేషెంట్లీ విత్ స్టాండింగ్ ఇన్ పెయిన్. పేషెంట్లీ విత్ స్టాండింగ్ ఇన్ పెయిన్. బాధలో సహనము కలిగి ఓర్చుకో. తిమోతి, నీకు బాధ ఉందా? నువ్వు ఓర్చుకో, సహనం కలిగి ఉండు అంటున్నాడు. తర్వాత ఇప్పుడు మనము రెండవ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. నేను అన్ని చదవలేను. రెండవ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఎట్లుండాలంటే, దేవుని యొక్క సువార్త అందించేవాడు సైనికుని వలె ఉండాలి. హీ మస్ట్ బి జస్ట్ లైక్ ఎ సోల్జర్. వాడు ఏ విధంగా అనగా సైనికుని వలె ఉండాలి. అంటే ఏంటి? నిన్ను చంపుతారు, దెబ్బలు తగులుతాయి, అన్నిటికి ఓర్చుకో. సైనికుని వలె నాతో కూడా ఏం చేయాలంట? శ్రమను అనుభవించు. తిమోతి, శ్రమను అనుభవించు. ఎవరైతే దేవుని యొక్క సేవలో ఉన్నారో అందరికి దేవుడు చెప్తున్నాడు, శ్రమను అనుభవించు, శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోయినప్పుడు నన్ను దండులో చేర్చుకుని వాని సంతోష పెట్టవలనని ఈ జీవ వ్యాపారములో చిక్కుకొనడు. అనగా ఎవరైతే దేవుని సేవలో ఉన్నారో వారు దేవుని వాక్యముకే కట్టుబడి ఉండాలి, కానీ ఈ యొక్క ప్రపంచం తట్టు చూడకూడదు. నువ్వు ఎప్పుడైతే ప్రపంచం చెట్టు చూచి, ప్రపంచము అనగా గ్లిటరింగ్ వరల్డ్, లేకపోతే ప్రపంచం యొక్క ఆకర్షణీయమైనటువంటి సంగతులను నువ్వు ఆలోచన చేస్తే అయిపోయి, నువ్వు సైనికుని వలె ఉండవు. సైనికుని గురి ఏంటి? శత్రువును చంపాలి. సైనికుడు గురి ఏంటి? వాడు పోయి యుద్ధం చేయాలి. అదే మనది. సరే, మరి 5వ వచనము చదువుతున్నాను. మరియు జట్టి అయిన వాడు అంటే ఇంగ్లీష్ లో అథ్లెటిక్ అనగా పరిగెత్తేవాడు అంటారు కదా, వాళ్ళందరినీ అథ్లెటిక్స్ అంటారు. జట్టి అయిన వాడు అంటే అథ్లెటిక్. పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. అనగా మనము దేవుడిచ్చినటువంటి నియమాలను బట్టి మనం దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుడు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞల చొప్పున దేవుని సువార్తను మనం అందించాలి. ఇది ఒక అథ్లెటిక్ ఏ విధంగా నియమము పాటిస్తాడో ఆ విధంగా నువ్వు కూడా నియమాలు పాటిస్తూ దేవుడు చెప్పిన ఆజ్ఞలను బట్టి నువ్వు దేవుని సువార్తను ప్రకటించాలి. 9వ వచనం చదువుతున్నాను. నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలలో బంధింపబడి శ్రమ పడుచున్నాను. చూడండి, నేను శ్రమ పడుతున్నాను, నేను పడినట్టు నువ్వు పడాలా. అసలు తిమోతి ఈ లెటర్ చదువుకున్నప్పుడు ఆయన నిజంగా ఏంటి అనగా పౌలు భక్తునితో తిరిగాడు. తండ్రి అనే కుమారుడు తండ్రికి ఏ విధంగా సేవ చేశాడు. పౌలు భక్తుడు ఏ విధంగా కష్టపడ్డాడో చూశాడు. ఆ కష్టాలన్నీ రాస్తున్నాడు. నువ్వు కూడా అనుభవించాలా? ఓ తిమోతి, అనుభవించాలా? నువ్వు ఏదో పాస్టర్ అయిపోయినావు ఎఫ్ఎస్సి సంఘానికి అనుకొని ఏదో అనుకోవద్దు. నువ్వు శ్రమలు వస్తాయి నీకు. ఏ విధంగా చూడండి, సువార్త విషయమై సంఖ్యలలో బంధింపబడి శ్రమ. ఎవరు? పౌలు భక్తుడు ఎందుకు బంధింపబడ్డాడు? సువార్త విషయమై. ఆయన సువార్త చెబుతున్నాడు కాబట్టి రోమా సైనికులు ఆయన బంధించాడు. ఆయన ఏమవుతున్నాడు? సుఖంగా ఉన్నాడా? శ్రమ పడుచున్నాడు. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొని ఉన్నాను. అది మనము గమనించాలి. తర్వాత 15వ వచనం చూద్దాము. 15వ వచనము, దేవుని ఎదుట యోగ్యునిగాను
సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కన్నపరచుటకు జాగ్రత్త పడుము. అనగా దీనిని ఏమంటారనగా ఆ 2వ అధ్యాయము ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మినిస్ట్రీ, అనగా నీ యొక్క సేవలో నమ్మకత్వం. సేవ చేస్తున్నావు, శ్రమలు వస్తాయని చెప్పాడు 2వ అధ్యాయము 1-13 వచనాలు. 14 వచనం నుంచి కన్నా మనం గమనిస్తే, 19వ వచనం గమనిస్తే, నువ్వు నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క సేవలో నమ్మకత్వంగా ఉండు. అదే 15వ వచనం చెప్తున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడొద్దు. తర్వాత అక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడు. జాగ్రత్త. ఏమనుకున్నా, దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదు. దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదు. దేవుని వాక్యమును చదవాలా, ధ్యానం చేయాలా. అంతేగాని ఏదో ఒకడు మెసేజ్ చెప్పి అదే తీసుకొచ్చి చెప్తుంటారు కొందరు. అది కాదు. దేవుని వాక్యమును చదవాలా, లోతైన సత్యాలు గ్రహించాలా. ఆ సత్యాలు గ్రహించి దేవునిలో కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ నడుపుదల కలిగి అప్పుడు నువ్వు ఉపదేశించాలి. జాగ్రత్త సుమా. ఏదో దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదు. దేవుని వాక్యం అంటే చెబుతున్నాడు కదా పౌలు భక్తుడు, దేవుని ఎదుట యోగ్యునిగాను కనబడు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. సిగ్గుపడవద్దు దేవుని వాక్యం చెప్పేటప్పుడు. సిగ్గుపడని పడే అక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా బోధించాలి. ఇది గమనించాలి. కొందరు వాక్యం చెప్తుంటే కొందరు ఎగతాళి చేసేవారు కూడా ఉంటారు. చేయని, శ్రమ అనుభవించు, సిగ్గుపడద్దు. తీర్పు ఉంది. ఎవడు తప్పించుకోలేరు. ఏ మానవుడు తప్పించుకోలేడు. దేవుని ఎదుట నిలబడాల. యేసు ప్రభు ఎదుట నువ్వు పలికిన ప్రతి మాట తీర్పులోకి వస్తుంది. జాగ్రత్త. ఆషామాషి కాదు. దేవుని సేవకులను నోరొచ్చినట్టు కూడా మాట్లాడకూడదు. ఎందుకనగా వారు దేవుని ప్రతినిధులు. దేవుని ప్రతినిధులను ఏమని అంటే దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కడు దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ఇది మనం గమనించాలి. తర్వాత 22వ వచనం ఇది ఏమని తెలుపుతుంది అనగా, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ కాండక్ట్ అంటే ఏంటంటే ప్రవర్తనలో నమ్మకం. నీ ప్రవర్తన కూడా నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క మినిస్ట్రీలో నమ్మకంగా ఉండాలి. నీ ప్రవర్తనలో కూడా నమ్మకంగా ఉండాలి. 22వ వచనం చదువుతున్నాను. నీవు యవనేచ్ఛ నుండి పారిపో. ఎందుకనగా యవనస్తుడు 30 ఏళ్ళ లోపల ఉన్నవాడు ఎక్కడైనా అనగా లోకములో పడిపోతాడేమో అని నీవు యవనేచ్ఛ నుంచి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇది అండి ఒక దేవుని పరిచర్య చేసేవాడు. ఇవి నేర్చుకోవాలి. ఏంటంటే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం. ఎప్పుడు సమాధానం. జగడమాడకూడదు. నోరు తెరిస్తే అరుపులు, కొట్లాటలు వద్దు. దేవుని సేవకులకు తగదు. దేవుని సేవకునిగా ఉండాలని తిమోతి ఏమని చెప్తున్నాడు? నీ యవనేచ్ఛించి పారిపో. పవిత్ర హృదయం. తర్వాత ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం. అసలు జగడం ఆడకూడదండి. జగడం ఆడకూడదు. నేను ఎన్నోసార్లు చెప్తా, అని ఎంగిలి విషయం చర్చి తీసుకొని తుడుచుకొని పోవాలా. ఎవరు? దేవుని సేవకుడు. నువ్వు కర్చీఫ్ తీసి తుడుచుకొని పోకుండా నువ్వు తిరగమల్లావు అనుకో, దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ నీ మీద ఉమ్మేస్తున్నారు, విని దేవుడు చూసుకుంటాడనాల. నువ్వేమి సమాధానంగా ఉండు. ప్రేమ చూపించు. ఎటువంటి మాటలండి,
ఇవన్నీ చదువుతుంటే తిమోతికే కాదు, అనగా తిమోతికే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్డర్స్ కు కూడా ఈ పత్రిక చదవాలి. సరే, మూడవ అధ్యాయం. మూడవ అధ్యాయం ఏం సెలవిస్తుంది? మూడవ అధ్యాయము ఏంటనగా చివరి దినాలలో, అనగా అపాయకరమైన కాలములు వచ్చును. టెరబుల్ టైమ్స్ ఇన్ ది లాస్ట్ డేస్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు. తిమోతి, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయా అని చెబుతూ 19 మంది లిస్ట్ ఇచ్చాడు. 19 మంది ఎవరెవరు? ధనాపేక్షలు, బింకములాడువారు, స్వార్థపరులు అని చెప్పాను ముందే. తర్వాత ఆ అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించని వారు, ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండము. యాడ విముఖుడై ఉంటాం? ఎవరిని చెప్తే విముఖుడై ఉంటే మనల్నే కొట్టేటట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లున్నాయి? అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని మనం పౌలు భక్తుడు చెప్పినట్టు విముఖుడవై ఉండము అంటే, ఏయ్ నువ్వెవరయ్యా చెప్పేది అనేవారు. నీవెవరు? కానీ తిమోతికి చెప్తున్నాడు, వారికి విముఖుడవై ఉండవు. ఎందుకనగా నేను, అనగా దేవుడు పని చేసే వారికి ఎవ్వరు అక్కర్లేండి సహాయం, దేవుడు ఉంటే చాలు. ఎందుకనగా దేవుణ్ణి సేవించే వారు, అనగా సేవించి ఆయన వాక్యం చెప్పే వారికి దేవుడు ఎటువంటి వాడో తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ప్రార్థన చేస్తే, అనగా ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయన న్యాయ విధులను పాటిస్తుంటారో వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు దయచేస్తాడు. జాగ్రత్త కలిగి ఉన్నారు. తర్వాత మరి యొక్క, అనగా అవన్నీ అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటాయి, ఆ 19 మంది లిస్టు ఇవన్నీ చెబుతూ ఆయన మరలా 10-12లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఆ యొక్క పౌలు భక్తుడు అనుభవించాడో చెబుతూ వస్తున్నాడు. చూడండి 10వ వచనము. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియోకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. తిమోతి ఎట్లా వెంబడించాడు తెలుసా? లుస్త్రలో ఆయన రాళ్లతో కొట్టారు, చచ్చిపోయినాడు, ఈడ్చి పడేశారు. తెలుసు, అరే నేను ఆయనతో పాటిపోతే నన్ను కొడతారని తెలిసి కూడా పోయాడు. అంతేకాకుండా పౌలు భక్తునికి కొన్ని క్యారెక్టర్స్, నాకు ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయో అటువంటివి నువ్వు కూడా చూడండి. నా ప్రేమ, నా ఓర్పు, తర్వాత దీర్ఘశాంతము, విశ్వాసము, ఇవన్నీ నీకు ఉండాలయ్యా. దీర్ఘశాంతం అండి ఎప్పటికే కానీ ఎల్లర్స్కు, ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో వారికి దీర్ఘశాంతం ఉండాలి. మనల్ని చూస్తూనే ఎదుటి విశ్వాసి నవ్వుతూ దగ్గరికి వచ్చి మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడాలంటేనే భయం ఉందనుకో, వాడు ఇంకా నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అరే వాడు సిరుపురు అంటాడు, నేను ఆయనతో ఉత్తరాన్ని ఆయన పోతాడు. దేవుని సేవకుడు ఎట్టుండాలంటే అసలు ఆయన ముఖములో ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం ఉంటే, బ్రదర్ నా సమస్య ఇది అని చెప్పుకుంటాడు. నువ్వు కుసుబుసు అంటే ఎవరి దగ్గర వస్తారే? ఎవరు? ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఊరికే చదివి వదిలేసినట్టు కాదు, ఇవన్నీ నేర్చుకోవాలి. పౌలు భక్తునికి ఉన్నాయి. నాకు దీర్ఘశాంతం ఉంది, ప్రేమ ఉంది, సమాధానం ఉంది, నేను ఎంతగానో శ్రమ అనుభవించా, ఇవన్నీ నీకు తెలుసు, తెలిసి కూడా నన్ను వెంబడించావు, కాబట్టి ఇవన్నీ నువ్వు కూడా వెంబడించు. అదే తర్వాత అది చెబుతూ ఒక కంక్లూజన్ సెంటెన్స్ ఇచ్చాడు 12వ వచనంలో. ఏంటి? 12వ వచనం చదువుతాను. 12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలి, అనగా మంచి భక్తితో
మంచి భక్తితో నేను బ్రతకాలా అని ఎవరైతే అనుకుంటారో వారికి హింస పొందాల్సిందే. అదే హిపోక్రెట్స్ ఉంటారు. అంటే వేషధారులు. వారి వీరిపై ఇట్లా హింస పొందదు. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు చూడండి. హింస పొందుతారు. ఎవరైతే సద్భక్తితో వారు ఉంటారో వారు హింస పొందాల్సిందే అంటున్నారు. అంటూ అసలు ఈ యొక్క తిమోతికి చిన్నప్పటి నుంచే పరిశుద్ధ లేఖనాల మీద ఆయనకు పట్టుత్వం ఉందని చెబుతూ ఏ విధంగా ఆ లేఖనాలను వాడాలా, ఆ లేఖనాలు నీకు అన్ని తెలుసు కాబట్టి ఆ లేఖనాల ద్వారా నువ్వు ఏమి చేయాలని రాసొచ్చుండి 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు ఏమన్నా తప్పు బ్రదర్, అట్లా అనకూడదు బ్రదర్ అంటే వినేవారు ఉన్నారా? పో బ్రదర్ నీకేం తెలుసుకో అంటారు. కానీ మనం పిచ్చోళ్ళలాగా కనబడొచ్చు. వీడెవడో వీడికి చేత కాదులేరా అని అనుకోవచ్చు. కానీ దేవుని ఎదుట నీ నీతి బయలుపడుచున్నది. సరే, 4వ అధ్యాయము త్వరగా ముగిస్తాను. 4వ అధ్యాయము ఏమని చెప్తున్నానుగా, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము ప్రకటించడంలో నమ్మకత్వము. 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యము తోడు అను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యము ప్రకటింపము. ఏం చెప్తున్నాడు? వాక్యము ప్రకటింపము. అది అండి మనకు దేవుడిచ్చిన భారము. ఇది మర్చిపోయి ఏంటేంటో కథలమ్మా. నాకైతే అదే. వాక్యంలో పోటీ పడండి. అరే సుధాకర్ కన్నా నేను బాగా చెప్పాను, అరే ఇంకొకరి కన్నా నేను బాగా చెప్పాలా, ఆ విధంగా పోటీ పడాలి. వాక్యాన్ని ప్రకటింపు అనగా దేవుడు అది ఇస్తే వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి ఏంటేంటో కథలు. ఎందుకయ్యా? ఎందుకు ఆ కథలు? వాక్యం ప్రకటించు. వాక్యాన్ని లోతుగా చదివి అర్థాలు తీసుకొని పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా నువ్వు చెప్పు. అది ముఖ్యం. చూడండి, మరి ఒకటి 3వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకు తమ కొరకు పోగు చేసుకున్నారు. అనగా నిజమైన సువార్త చెప్తే వినరు. ఏం చెప్తున్నాడు ఆయన అంటారు. అదే గనా పనికిరాని మాటలు జోకులు చెప్తే అవి చెప్పి ఇవి చెప్తే గనా అవి వింటారు. ఎప్పటికీ ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా మనం మాట్లాడకూడదు. తర్వాత 5వ వచనం, అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయి. నువ్వు శ్రమపడు అనగా ఈ 2వ తిమోతి పత్రికలో నువ్వు శ్రమపడు, శ్రమ అనుభవించు. ఇదే చెప్తున్నాడండి పౌలు భక్తుడు. అలనాడు తిమోతికి చెప్పాడు, ఇప్పుడు దైవ సేవకులకి చెప్తున్నాడు. సరే, తర్వాత 7వ వచనం అతి ప్రాముఖ్యమైన వాక్యం అండి. అనగా 6వ వచనంలో అంటున్నాడు, నా పని అయిపోయి నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము. అనగా అర్థమైపోయింది, ఇంకా నన్ను చంపేస్తాడు నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి దుర్మార్గుడు. వాడు నన్ను చంపేస్తాడు తెలుసు ఈయనకు. అందుకే అయిపోయింది నా టైం అని చెప్పి 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. నాకే కాదు, ఎవరెవరైతే ఆయన ప్రత్యక్ష కొరకు వేచి ఉంటారో వారందరికీ ఇవ్వబడుతుందని చెప్పాడు. చెప్పి 9వ వచనంలో బాధకరమైన వచనం అండి, నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయను. త్వరగా రా, నిన్ను చూడాలని ఉంది, త్వరగా రా తిమోతి అని చెప్తూ శీతాకాలం కాకముందే త్వరగా రాని ఉంది. అది కూడా నేను చదువుతాను. అది శీతాకాలము కాకముందే ఇది 21వ వచనం, శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము. ఎందుకంటే శీతాకాలంలో సముద్రంలో మంచుగడ్డలు ఉంటాయి. ఎక్కడంటే అక్కడ మంచుగడ్డలు, ప్రయాణం సాగదు.
అందుకనే ముందుకే రా అంటున్నాడు. అంటూ అక్కడ కొందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని వారిని కూడా అంటున్నాడు చూడండి. దేమ ఇహలోకమును ప్రేమించి వెళ్ళిపోయాను. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్మని చెబుతూ 14వ వచనంలో, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. పౌలు భక్తునికి అలనాడే ఎంతో మంది కీడు చేసిన వాళ్ళు ఉన్నారు, కపట సహోదరులు. ఈ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ, అలెగ్జాండర్ అని ఒకడు ఉన్నాడు కదా, వాడు నాకు బహు కీడు చేశాడు, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. అంతేగాని ఆయన దూషించాడు. ప్రభు ఉన్నాడు, నాకు కీడు చేశాడు, దేవుడే వానికి ప్రతిఫలం ఇస్తాడు అని తిమోతికి చెప్తున్నాడు. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండు. అరే బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నాకు కీడు చేశాడు, నీ కూడా చేస్తాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. కాబట్టి ప్రభువు అంతేకాకుండా అతను ఏ విధంగా ఆ యొక్క గొప్ప గొప్ప హింసల నుండి తప్పించాడు అవన్నీ చెబుతూ, శీతాకాలం రాకమునిపే నీవు వచ్చుటకు ప్రయత్నం చేయి. కానీ ఆయన పోకముందే చంపేశారు. తిమోతి పోకముందే నీరో చక్రవర్తి 66 లేకపోతే 67 సంవత్సరమున ఆయన తలను నరికేశారు. హతసాక్షులే. తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, శ్రమపడు, సిగ్గుపడొద్దు. ఇదిగో ఎంతో మంది నన్ను విడిచి వెళ్ళిపోయారు. అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, నువ్వు సువార్తను ప్రకటించు. ఎన్ని హెచ్చరికలు చేశారు. ఇవన్నీ 2వ తిమోతి పత్రిక 4 అధ్యాయాలు చదవండి. నేను చెప్పింది వినడమే కాదు, మీరు చదవండి. అప్పుడు మీకు పూర్తి పత్రిక అర్థమవుతుంది. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక.